నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 55వ భాగం. రచయిత సునందారాం గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. ఆ రోజంతా తండావాసుల పలకరింపులతో గడిచిపోతే సాయంత్రం వరకు వారితో మాటల్లో పడి తిండి తినడం మానేస్తుంది రూపి. సింగా కూడా కాస్త నొప్పి తగ్గడంతో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోతే, వంట కోసం కూరలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్తుంది మధు. కాల్స్ మాట్లాడుకుంటూ వరండాలోనే కూర్చున్న సిద్ధు కూడా ఆమె వెనకే వెళ్తే, బాబుది బాగా సహాయం చేసే గుణమని మురిపెంగా అనుకుంటుంది గంగ. ఏవండోయ్ రూపి గారు, కాస్త ఆగండి అంటాడు తన చేతిలోని బుట్ట అతని చేతిలోకి తీసుకుంటూ. మీరేంటండి ఇక్కడ? నేను వెళ్ళేది అడవిలోకి. అతని చేతిలోని బుట్ట మళ్ళీ తిరిగి తీసుకోవాలని చూస్తుంది. మీరొక్కరే వెళ్తున్నారు కదా! అడవిలో తప్పిపోతారేమో అని మీకు తోడుగా వస్తున్నాను రూపి గారు. ఆ బుట్ట ఆమె చేతికి అందకుండా పైకి పెడుతూ చెప్తాడు. నాకీ అడవి కొత్త కాదు. బహుశా మీకే ఈ అడవి దారి తెలియదు. కాబట్టి తప్పిపోగలరు జాగ్రత్త. అతని మాటలకి వెటకారంగా అంటూ చెట్టుకు వేలాడుతున్న బీర తీగల్ని చూస్తూ లేతగా ఉన్న బీరకాయల్ని కోసే పనిలో పడుతుంది. ఆమె చేతిలోని కాయల్ని తీసుకొని బుట్టలో వేస్తూ అయితే మీకు ఈ అడవి మొత్తం తెలుసంటారు. అదే కదా అంటున్నాను. ఈ అడవిలో అన్ని దారులు నాకు తెలుసు. మీకు సందేహం అక్కర్లేదంటూ పక్కనే ఉన్న దొండ తీగల వైపు అడుగులు వేసింది. అయ్యో! రూపి గారు, నేనేం మిమ్మల్ని అనుమానించట్లేదండి. మీకు తెలుసో లేదో అని అడుగుతున్నానంతే అమాయకంగా బదులిస్తాడు. చెప్పాను కదండీ! నాకే కాదు మా కన్నయ్యకి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న అడవిదారులన్నీ తెలుసు. దొండకాయలను అతని చేతిలో ఉన్న బుట్టలో వేస్తూ చెప్తుంది. ఓహ్! అలాగా! మీ అబ్బాయి చాలా తెలివైనవాడండి. అసలు మీ పోలికలే రాలేదు. అన్నీ వాళ్ళ నాన్న పోలికలే అనుకుంటా. నవ్వుని పెదాల వెనకే దాచేస్తూ కన్ను గీటుతూ అంటాడు. సిద్ధు మాటలకి చురుగ్గా చూసి అవును. వాడివన్నీ వాళ్ళ నాన్న పోలికలే అని చిరునవ్వుతో చెప్తున్న రూపి ముఖంలో వెలుగు సిద్ధు చూపుని దాటిపోలేదు. ఆ నవ్వు క్షణంలో మాయమైపోతుంది. సిద్ధు అడిగిన ప్రశ్నకు చెప్పండి రూపి గారు. సింగ వాళ్ళ నాన్న ఎక్కడుంటారు? కొడుక్కిలా అయిందని తెలిసిన తర్వాత కూడా రాకుండా ఉన్నారు. అంత బిజీనా ఆయన? సిద్ధు మాటలకి మొదట తడబడినా తర్వాత అతని మీద నుంచి చూపును పక్కకి మళ్లిస్తూ అవును. ఆయన చాలా బిజీ. అందుకే రాలేకపోయారు. ఓహ్! కొడుకుని, కట్టుకున్న భార్యని కూడా పట్టించుకోలేనంత బిజీగా ఆయన ఏం చేస్తుంటారో ఆమె ముఖం మీద నుంచి చూపు తిప్పకుండానే అడుగుతాడు. ఆయన మాకు దగ్గరలో లేరు. అందుకే రాలేకపోయారని తడబడకుండా చెప్పి ఇంకేం సమాధానం ఇవ్వకుండా ఇంతకీ మీరు సిటీలో ఏం చేస్తుంటారో మాట మార్చిన ఆమె తెలివికి నవ్వుకుంటూ ఎంతకాలం నిజాన్ని దాచేస్తావో నేను చూస్తాను మధు అని మనసులోనే అనుకుంటూ నేనా ఏదో చిన్నా చితకా వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాను లేండి. ఇంతకీ మీరేం చదువుకున్నారు? మీకిష్టమైతే మీరు కూడా నాతో పాటు సిటీకొచ్చి మా కంపెనీలో జాబ్‌కి జాయిన్ అవ్వచ్చు. మీకు మీ వెనక పడుతున్న రావణాసురుడి బాధ తప్పుతుంది. సింగా తెలివికి మంచి స్కూల్‌లో సీట్ కూడా దొరుకుతుంది. నాకే జాబు వద్దు. అలాగే నా కొడుకు కూడా ఇక్కడ చదువుకుంటున్న చదువు చాలు వాడు బ్రతకడానికి. ఇక ఆ రావణ్ విషయంలో మీరు మాకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇకపై వాడి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నేను చూసుకోగలను. థాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అని చెప్పి సిద్ధు చేతిలో ఉన్న బుట్ట తీసుకొని టమాటాలు కోసే పనిలో పడుతుంది. హ్మ్. గుడ్ అని నవ్వుతూ చెప్పి మీకు తెలుసా రూపి గారు నేను మీకు చెప్పాను కదా! నా భార్య కూడా అచ్చు మీలాగే ఉంటుందని. చూడ్డానికి ఇద్దరు రూపాల్లో ఒకరిగా కనిపిస్తున్నా గుణంలో మాత్రం చాలా తేడా ఉందండి. నా మధు చాలా నెమ్మదస్తురాలు. అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పి ఎదుటివారితో చాలా మర్యాదగా నడుచుకుంటుంది. కానీ మీరు మాత్రం ఎదుటివారు ఏమనుకుంటారని కాకుండా మీరు చెప్పాలి అనుకున్నది ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీదే చెప్పేస్తారు. ఐ లైక్ యువర్ క్యారెక్టర్ నవ్వుతూ చెప్తాడు. సిద్ధు మాటలోని అర్థమేంటో తనకు అర్థం కానిది కాదు గదా! ఏం చేస్తాం సిద్ధు గారు కొంతమందిని వారికి సహజంగా వచ్చే గుణాన్ని కాదని వారిలో ఉన్న మరో క్యారెక్టర్ బయటకొచ్చేలా చేస్తుంది. ఈ సమాజం మనుషులు అని నిట్టూరుస్తూ ఇంక వెళ్దామా అని అంటుంది. అప్పటికే బుట్ట కూడా నిండిపోవడంతో దాన్ని చేతిలోకి తీసుకుంటూ మధు చేతిలోని బుట్ట బరువుగా ఉండడంతో దాన్ని తలపై పెట్టుకోబోతున్న తనని ఆపి దాన్ని తీసుకున్న సిద్ధు ముందుకు నడిస్తే అతన్ని చూసి నవ్వుతూ వెనుకే నడుస్తుంది రూపి. మీ భార్య చాలా అదృష్టవంతురాలండి. చెప్పకుండానే ఎదుటివారి కష్టాన్ని పంచుకోగలిగే మీలాంటి వారు భర్తగా దొరికారు. కానీ ఏం చేస్తామండి. కొంతమంది అవకాశం ఉండి కూడా ఆ అదృష్టాన్ని కాలదన్నుకొని దూరంగా ఉంటుంటే రూపి ముఖంలోకే తిరిగి చూస్తూ అంటాడు. కొంతమందికి దూరంగా ఉండాలని లేకపోయినా ఎదుటివారి మనసుని విరిచేసే మాటలతో
దూరంగా ఉండేలా చేస్తారు కొందరు. బుట్టను కింద పెట్టి రూపీ చెయ్యి పట్టుకుని దగ్గరగా లాక్కున్న సిద్ధు, అందుకు ఏ శిక్ష వేసినా భరిస్తాను కానీ దూరం పెడితే తట్టుకోలేను మధు. దానికంటే ఒకేసారి నా ప్రాణం తీసినా నేను బాధపడను. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చాలా సార్లే చెప్పాను. అలాంటిది దూరం పెడితే ప్రాణం పోతున్నట్టుగా ఉంది మధు. రూపీ కళ్ళలోకే చూస్తూ బాధగా చెప్తాడు. రేయ్! ఇదిగోండి వీడిక్కడే ఉన్నాడు రండ్రా అని వాడి వైపుకి తుట్టుకర్రలతో, కత్తులతో దూసుకొస్తున్న వారిని చూసి రూపి భయంగా సిద్ధుని గట్టిగా పట్టుకుంటే ఎవరు వీళ్ళు అన్నట్టుగా చూస్తాడు సిద్ధు. చూడ్డానికి గూడెం వాళ్ళలో కనిపిస్తున్న వారి ముఖాలను గమనిస్తే కిరాయి రౌడీల్లో ఉన్నారనుకుంటూ రూపి నువ్వు బుట్ట తీసుకుని ఇంటికెళ్ళిపో. నేను నీ వెనకే వచ్చేస్తాను అని చెయ్యి పట్టి దూరం జరిపితే లేదు సిద్ధు గారు. ఆ రౌడీలు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని నాకు భయంగా ఉంది. ఒంటరిగా మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళలేనని సిద్ధు చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏయ్! ఓసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకేంటి సంబంధం? నువ్వు నా మధువి కాదన్నావు కదా! నువ్వు నా మధువైతే చెప్పు. నా కోసం నువ్వు బాధపడ్డంలో అర్థం ఉంది అనుకుంటాను. ఇప్పుడే నా ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం నీ వెనుకే పరుగులు పెడతాను. లేదంటే నా చావుకి నన్ను వదిలేసి వెళ్ళిపో. రూపీ ముఖంలోని భావాలని గమనిస్తూ కావాలనే కోపం చూపిస్తాడు. నేను మీ మధుని కాకపోవచ్చు కానీ మీరు నా బిడ్డ ప్రాణాన్ని కాపాడారు. అందుకు బదులుగా నేను మిమ్మల్ని ప్రమాదంలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయి నా స్వార్థాన్ని నేను చూసుకోలేనని బాధగా చెప్తూ సిద్ధు చేతిపై పట్టు బిగిస్తుంది భయంగా. రేయ్! ఓ పక్క మనం కత్తులతో కర్రలతో వాడి మీదకు వెళ్తుంటే వాడేంట్రా మనల్ని చూసి కనీసం పట్టించుకోకుండా పక్కనున్న పిల్లతో సరసాలాడుతున్నాడు. ఏమో అన్నా అదే నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పాను ఈ గూడెం వాళ్ళ బట్టలు మనకెందుకు? మన ఒరిజినల్ గెటప్‌తోనే మనం రౌడీల్లా కనిపిస్తూ చూసేవారికి భయం పుట్టించేలా ఉంటామని. నా మాట వినకుండా వాళ్ళ మాసిపోయిన బట్టలు వేసుకొని చూడ్డానికి మాదాన్ దేహి అని అడుగు తినే వాళ్ళలా గెటప్ వేయించి తీసుకొనొచ్చాం. ఇప్పుడు చూడు కనీసం వాడు మనల్ని రౌడీలుగా కూడా కాదు కదా! కనీసం మామూలు మనుషుల్లా కూడా చూడట్లేదని విసురుగా చెప్పి రేయ్! అని ఉన్న చోటే ఆగిపోయి సిద్ధుని పిలుస్తాడు వచ్చిన 10 మందిలో ఒకడు. ఏంట్రా? వాళ్ళ వైపు తిరిగి చేతులు కట్టుకొని చూస్తూ అడుగుతాడు. రేయ్! మర్యాదగా చెప్తున్నా. ఆ పిల్లని మాకొదిలేసి నీ దారి నువ్వు వెళ్ళిపో. కత్తి చూపించి బెదిరిస్తూ చెప్తాడు మరొకడు. మరా ముక్కేదో ముందే చెప్పాలి కదరా! వెళ్ళిపోయేవాణ్ణి. అయినా చూడ్డానికి భూమికి జానడుండి ఒంట్లో కిలో కండ కూడా లేని పిల్ల కోసం ఎందుకురా ఇంతమంది ఇన్ని ఆయుధాలు పట్టుకొచ్చారు అన్నాడు పెద్దగా నవ్వుతూ. పక్కనే ఉన్న బండపై కూర్చుంటాడు సిద్ధు. అవును కదా అన్నా! నేను కూడా ఇదే మాట చెప్తే వినకుండా మా అందరి చేతిలో ఇదొకటి పెట్టాడు మా అన్న. మొయ్యలేక చేతులు పడిపోతుంటేను అని చేతిలో ఉన్న దుడ్డు కర్రను పక్కన పడేస్తాడు వాళ్ళల్లో ఒకడు. అయ్యో పాపం! బాగా పెద్ద కష్టమే వచ్చిందిరా మీకు అని జాలిగా ముఖం పెట్టి సిద్ధు అంటే రేయ్! వీడి మాటలు నేను చూస్తుంటే నాకెక్కడో తేడా కొడుతోందిరా కొండ అని అంటాడు బండగా ఉన్న వాళ్ళ టీం లీడర్. నువ్వు ఊకో అన్నా ప్రతిదానికి అనుమాన పడతావు. అన్న మంచోళ్ళ మనకి ఆ పిల్లని తీసుకెళ్ళమని తోచిన సలహా ఇస్తుంటే అనుమాన పడతావని రూపీ దగ్గరికి నడుస్తాడు మరో రౌడీ. వాడిని చూసి భయపడిపోతూ రూపీ సిద్ధు దగ్గరికి పరిగెడితే ఏయ్! ఎక్కడికే పారిపోతున్నావు ఆగవే అంటూ ఆమె వెనకే వస్తాడు ఓ రౌడీ. సిద్ధు గారు ఏంటండి మీరు చేస్తున్న పని? ఒంటరిగా ఆడదాన్ని ఇలా అడవిలో అలాంటి రౌడీల మధ్య వదిలేసి వెళ్ళిపోతానంటున్నారు. అయినా ఇప్పటి వరకు ఒకలా ఉన్న మీరు ఉన్నట్టుండి ఇలా మారిపోయారేంటండి? దగ్గరికి వస్తున్న రౌడీని చూసి సిద్ధు వెనకెళ్ళి దాక్కుంటూ అడుగుతుంది. ఓ అదా! ఇందాక వాళ్ళు నా కోసం వచ్చారేమో అని అలా అన్నాను. కానీ తర్వాత తెలిసింది నీ కోసం వచ్చారని. అందుకే గమ్మున పక్కకొచ్చి కూర్చున్నా అని ఒళ్ళు ఊరిస్తూ చెప్తాడు సిద్ధు. అదేంటండి అలా అంటారు? మొన్న నా కోసం ఆ రావణ్ణి కొట్టారు కదా! అయోమయంగా అడుగుతుంది. అవును రూపి గారు కొట్టాను. ఎందుకంటే ఆ రోజు ఆ రావణ్ గాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి కొట్టాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. పైగా ఒక్కోడి చేతిలో పెద్ద పెద్ద కత్తులు, కర్రలున్నాయి. మీరెలాగో నాకేం కానంటున్నారు కదా! అందుకే సైలెంట్‌గా పక్కకు తప్పుకున్నానని కేర్‌లెస్‌గా సమాధానం చెప్తూ మీరు నా భార్య మధుని అని ఒప్పుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని ఆ రౌడీల దగ్గర నుంచి కాపాడతాను. రూపీ పుట్టలో ఉన్న టమాటాను పండును కొరుక్కు తింటాడు. నేనేం మీ భార్యని కాను. మూతి తిప్పుతుంది కోపంగా. ఓ అలాగా! అలా అయితే మరీ మంచిది. నేను మిమ్మల్ని కాపాడే పని తప్పుతుంది. ఇదిగో బ్రో ఎంతసేపయ్యా అలాగే నుంచొని డ్రామా చూస్తున్నట్టు చూస్తావు? తీసుకెళ్ళిపో అని రూపీ చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకొచ్చి నిలబడతాడు. ఏయ్ రావే! దగ్గరకొస్తున్న రౌడీని చూసి రూపీ పై ప్రాణాలు పైనే పోతే సిద్ధు గారు ప్లీజ్ నాకు భయంగా ఉంది కాపాడండి అని వణుకుతున్న గొంతుతో చెప్తుంది. చెప్పాను కదండీ! నేను నా ఫ్యామిలీ కోసం తప్ప ఎవరి కోసం ఫైట్ చేయకూడదని మొన్న నైటే గట్టిగా ఫిక్స్ అయ్యా. ప్లీజ్ అలా అనకండి సిద్ధు గారు. కనీసం సింగా కోసమైనా నాకు హెల్ప్ చేయండి. చెయ్యి పట్టుకోబోతున్న రౌడీ చేతికి అందకుండా చేతిని వెనక్కి తీసుకుంటూ చెప్తుంది. సెంటిమెంట్‌తో కొడుతున్నారని మీరు
సింగా కోసమైనా మీకు హెల్ప్ చేయాలని ఉంది కానీ నేను ఆల్రెడీ నా మీద కమిట్ అయి ఉన్నానే. పోనీ నేను చెప్పినట్టుగా చేస్తారా? అలా చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. కళ్ళెగరేస్తూ అడుగుతాడు. ఏంటండి అది? అనుమానంగానే అడుగుతుంది. సిద్ధు కళ్ళు చిలిపిగా నవ్వడం చూసి అతని మాటలతో మాయ చేస్తానని నిరికించబోతున్నాడా అని ఆలోచిస్తూ ఏం లేదు రూపి గారు. మీరు చూడడానికి అచ్చు నా భార్య మధులాగే ఉన్నారు కాబట్టి మీరు నా భార్య మధుని అని ఒప్పుకొని నాతో పాటుగా సింగాని తీసుకొని మా ఇంటికి రావడానికి ఒప్పుకుంటే నేను నా మాట తప్పినట్టుగా ఉండదు. అలాగే మిమ్మల్ని రౌడీల నుంచి కాపాడినట్టు ఉంటుంది. ఏమంటారు? కళ్ళెగరేస్తూ అడుగుతాడు సిద్ధు. అనుకున్నాను సిద్ధు గారు. మీరిలాంటి వెలిగేదో పెట్టి మతలబు చేసి మీ మాయ మాటలతో నా నోటితో నేనే మీ భార్య మధుని అని ఒప్పుకునేలా చేస్తారని మనసులోనే నవ్వుకుంటూ ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను రూపిని అయితే మీ భార్య మధుని ఎలా ఒప్పుకుంటాను? పైగా నేను నా అమ్మా నాన్నలకు వదిలి మీతో పాటుగా ఎలా వస్తానని అడుగుతున్నారు? మీ మగ బుద్ధి చూపించుకున్నారు కాదు ఛ! కోపంగా చెప్పి తన చేయి పట్టుకున్న వాడి చేతిని వెనక్కి విరిచి చెంప మీద పెట్టిమని ఒకటిస్తుంది. రూపి చేసిన పనికి విజిల్ వేసి గట్టిగా చప్పట్లు కొట్టిన సిద్ధు అదే ఫ్లోలో చెలిగిపోండి మీరు. మీ వెనుక నేనుంటానని రూపిని రెచ్చగొట్టి తనలో ధైర్యం నింపుతాడు. ఏయ్! ఎంత ధైర్యమే నీకు? మావాడిని కొడతావా అని మరొకటి దగ్గరికి రాబోతే రూపి గారు మీరేం కంగారు పడకండి. అదే ఫ్లోలో వచ్చిన వాడి కడుపులో మీ కాలెత్తి ఒక గుద్దు గుద్దని చెప్తాను. అలాగే సిద్ధు గారు అని గట్టిగా గాలి పీల్చుకొని దగ్గరికి వచ్చిన వాడి పొట్టలో గట్టిగా కొట్టడంతో వాడెళ్ళి 4 అడుగుల దూరంలో వెళ్ళి పడతాడు. రేయ్ నువ్వేంట్రా? మాతో దాన్ని తీసుకెళ్ళమని చెప్పి ఇప్పుడు రివర్స్‌లో దానికి సపోర్ట్ చేస్తున్నావు? ఎద్దులా ఉన్న మీరు ఆడపిల్ల కోసం ఇంతమంది రాగాలేంది? ఓ ఒంటరి ఆడపిల్ల కనీసం మాట సాయమైనా చేయకపోతే మాటొచ్చేస్తుంది బ్రో అని అమాయకంగా చెప్తూనే చురకంటిస్తాడు. రేయ్! అయితే వీడు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాడు కానీ 4 వాడి వైపు, 4 దీని వైపు వెళ్ళి వాడిని కొట్టి దీన్ని జుట్టు పట్టి ఈడ్చుకురండ్రా అని వాళ్ళని తీసుకొచ్చిన వాడు చెప్పడంతో అలాగే అన్నా అని వారిద్దరి మీదకు వెళ్తారందరూ. అప్పటి వరకు రూపీకి దూరంగా ఉన్నవాడు కాస్త రూపీ చేతిలో ఉన్నవాడి జుట్టు పట్టి లాగి ముందుకు లాక్కొని గట్టిగా కాలుతో కొట్టడంతో వాడు వెళ్లి పరిగెత్తుకుంటూ వస్తున్న రౌడీల కాళ్ళకి అడ్డం పడ్డంతో వారందరూ ముందుకు పడితే ఒక్కొక్కడు జుట్టు పట్టి పైకి లేపి కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు విరిచేసి అందరినీ 10 నిమిషాల్లో పడుకోబెట్టేసి పారిపోబోతున్న వాడి షర్ట్ పట్టుకుని ఆపి మిమ్మల్ని పంపించింది ఎవడ్రా? ఆ రావణ్ గాడేనా? మన నైట్ వాడు నా చేతిలో తప్పించుకున్నాడురా. ఈసారి వాడు నా చేతికి దొరకాలి. అప్పుడు జరిగేది రావణ కాష్టమేరా అని గట్టిగా వాడి తలని తీసుకెళ్లి చెట్టుకి కొట్టడంతో ఒక్క దెబ్బకే వాడి తల నుంచి రక్తం కారితే వెళ్ళి మిమ్మల్ని పంపించిన వాడికి చెప్పు. మరోసారి రూపు జోలికి కానీ, సింహ జోలికి కానీ వచ్చిన ఈసారి వాడి మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానని. సిద్ధు వదలడమే ఆలస్యం. ప్రాణాల మీద ఆస్తో వాడు పారిపోతే రూపీ చెయ్యి పట్టుకొని అడ్డంగా కింద పడి కొట్టుకుంటూ ఉన్న రౌడీలను కాలుతో గట్టిగా ఒక తన్ని ముందుకు నడుస్తాడు. నాకు తెలుసు సిద్ధు గారు, మీరు వాళ్ళ నుంచి నన్ను కాపాడతారని. మీతో సంవత్సరం కాపురం చేసిన దాన్ని మీ గురించి నాకు తెలియదా? అని నవ్వుకుంటూ అయ్యో సిద్ధు గారు, మీరు మీకిచ్చుకున్న మాట తప్పారండి అని కళ్ళని టపటపలాడిస్తూ అమాయకంగా చెప్తుంది. నీకీ పల్లెగాలి తగిలి బాగా తెలివి పెరిగింది. అందుకే బెట్టు చేస్తూ నువ్వే మధువి అని ఒప్పుకోవట్లేదు. చూస్తాను. నేనిక్కడి నుంచి వెళ్ళేలోపు నీ మనసు మార్చి నీ నోటితో నువ్వే నా మధువి అని ఒప్పుకునేలా చేసి మన బాబుని తీసుకొని నా వెంట వచ్చేలా చేసుకోకపోతే నా పేరు సిద్ధునే కాదనుకుంటూ అబ్బే! మీరు పొరపాటు పడుతున్నారు రూపి గారు. నేను వాళ్ళని కొట్టింది మీకోసం కాదు, నా కోసం. వాళ్ళు మీతో పాటుగా నన్ను కూడా కొట్టాలనుకున్నారు కదా! అందుకే వాళ్ళకి నన్ను కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా నేనే వాళ్ళని కొట్టేశాను. ఏదైతే ఏముందిలెండి. మీరు నాకు సహాయం చేసి ఆ రౌడీల నుండి నన్ను కాపాడారు. అది చాలు నాకు అని నవ్వుతూ మీరు నాకు చేసిన సహాయానికి బదులుగా ఈరోజు మీకిష్టమైన వంటలన్నీ చేస్తాను. ఇంతకీ ఏం చేయమంటారు? అంటుంది. మీకు తెలుసు కదా! రూపీ కళ్ళలోకి తొంగి చూస్తూ చెప్తాడు. సిద్ధు చూపులకు తడబడుతూనే నాకేం తెలుసండి మీ ఇష్టాయిష్టాలేంటో అంటుంది చూపుని తిప్పుకుంటూ. కదా! ఇంకా ఉంది. మరి మధు తనే రూపీనని సిద్ధుతో ఒప్పుకుంటుందా? సిద్ధు వెంట వెళ్ళడానికి ఒప్పుకుంటుందా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.